హలో ఎవ్రీవన్, మనం రూమ్ నుంచి బయలుదేరి ఐబీడబ్ల్యూకి వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఇది రెడ్ బుల్ స్టాల్, ఇక్కడ బియర్స్ కూడా అమ్ముతున్నారు. సో వీళ్ళే మన గ్యాంగ్, ఎవరైతే నాతో పాటు ఐబీడబ్ల్యూ వచ్చారు. నరేంద్ర హాయ్ చెప్పు. గురూజీ హాయ్. మనం కూడా ఈ బ్యాగ్ కొన్నాం. ప్రైస్ ఎంతో గెస్ట్ చేయండి. ఇక్కడ మనకు హీరో ఎక్స్పల్స్ స్టాల్స్ అండ్ దాని డిఫరెంట్ మోడిఫైడ్ వర్షన్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఇంకా చాలా అపారల్స్ కానీ అండ్ న్యూ బ్రాండ్స్ ఫ్రమ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్, చాలా బ్రాండ్స్ వచ్చాయి. ఇక్కడ మనం చూడొచ్చు వింటేజ్ బైక్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇది వింటేజ్ కలెక్షన్. ఐ థింక్ బజాజ్ కానీ చేతక్ బ్రాండ్స్ కానీ పాత ఉన్నాయి. ఇది రైట్ ఆపోజిట్ టు ద మెయిన్ స్టేజ్ ఉంది ఇది. సో ఇది స్టంట్స్ చేశారు కొంతమంది. సో దీస్ ఆర్ ద ఫారిన్ స్టంట్స్ గైస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, చాలా బాగా చేశారు. మన ఇండియన్స్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఇందులో, సో అదే కొంచెం డిసప్పాయింటింగ్. సో ఇక్కడ ఇది మెయిన్ స్టేజ్. సో కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పర్ఫామ్ చేశారు. ఆ లిస్ట్ కావాలంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఎంతూజియాస్ట్. సో ఇదే మెయిన్ ఈవెంట్, డ్రోన్ ఫుటేజ్. ప్లీజ్ ఎంజాయ్ ద డ్రోన్ ఫుటేజ్. అక్కడ చాలా ఈవెంట్స్ నడుస్తుంది. అండ్ మనం అక్కడ నన్ను అడిగితే ఐబీడబ్ల్యూలో ఏమున్నాయంటే జస్ట్ 3,500 ఎంట్రీ టికెట్ అండ్ ఐ డోంట్ సీమ్స్ ఇట్ వర్త్ ఇట్. బట్ యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ ఆర్టిస్ట్ who is going to perform on that day, then it seems to worth it. But yeah, inside అయితే అన్నీ you have to use your barcode, the tag that they give. అందులోనే రీఛార్జ్ చేసుకుని అందులో నుంచి పే చేయాలి. Beer costed like somewhere around 170 when it is 110 actual price వచ్చి. So ఈ footages on different angles and different artists performing on the main stage. సో చూసి ఎంజాయ్ చేయండి. సో ఓవరాల్ ఈవెంట్ అరీనా అయితే ఇదే. సెకండ్ డే ఈవినింగ్ బీచ్కి వెళ్ళాలి కాబట్టి అరంబోల్ బీచ్కి వెళ్ళిపోయాం. అరంబోల్ బీచ్ వ్యూ ఇదే. సో ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఉంటారని విన్నాం. అక్కడ స్వీట్ లేక్ అని ఒక ప్లేస్ ఉంది. సో దాన్ని చూడడానికి మేము మ్యాప్లో లొకేషన్ పెట్టుకుని ముందుకు వెళ్ళాం. సో ఇదే లోపల చిన్న చిన్న గల్లీస్ ఉన్నాయి. అండ్ మేము బైక్ పార్క్ చేసేసి పెయిడ్ పార్కింగ్లో అలా నడుచుకుంటూ బీచ్ వైపు వెళ్ళాం. సో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ బై లాట్ ఆఫ్ స్టఫ్ లైక్ ఏదన్నా souvenirs కానీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ నీడ్ ఎనీ స్మోక్స్ అండ్ అదర్ థింగ్స్ ఇక్కడ ఫ్రీగానే దొరుకుతుంది అన్ని కేవ్స్లో. సో ఇదే ఎంట్రన్స్, నేరోగా ఉంది. సో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళారంటే మీకు బీచ్ కనిపిస్తుంది. మేము ఇక్కడ స్వీట్ లేక్ అని ఏదో ఒక అట్రాక్షన్ ఆర్ డెస్టినేషన్ ఉందని వెళ్ళాము. बैठे वो कौन सा है स्वीट लेक? ईट लेक कितना दूर है? उस साइड से नहीं, कितना इधर से ड्रोन उड़ा के देख लेंगे प्रशांत. क्या है उधर? ऐसी मुल्तानी मिट्टी और उधर स्मगलिंग वगैरह. సర్లే, అతను చెప్పిన మాటలు విని ఇక్కడి నుంచి డ్రోన్లో చూసుకుందామని వెళ్ళిపోయాం. అక్కడేదో ముల్తానీ మట్టి అది ఇది. బట్ 40 minutes ట్రెక్కింగ్ అంటే కొంచెం కష్టమే ఇన్ ద ఈవినింగ్. సరే, ఇక్కడే మేము అంటే లంచ్ కమ్ ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేద్దామని ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది రష్యన్స్ ఉన్నారు. అండ్ యా, దే ఆర్ స్మోకింగ్ అండ్ హ్యావింగ్ ఫన్, హ్యావింగ్ ఎ గుడ్ టైం. మొత్తం లాబ్స్టర్ ఒక 3,500 అయింది. అండ్ కింగ్ ఫిష్ కూడా ఆర్డర్ ఇచ్చాం 1,800. అండ్ బియర్స్ అయితే ఇంకా లెక్కలేదు. ఐ హోప్ లైక్ 22. సో ఇదే డ్రోన్ ఫుటేజ్. ఇక్కడ నుంచి మీరు మొత్తం 360 degree డ్రోన్ ఫుటేజ్ కూడా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో బీచ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ వీ వెంట్ ఇన్ ఫర్ స్విమ్మింగ్. సో బీచ్ అయితే చాలా ఫ్లాట్ ఉంది. అక్కడేమీ ఎక్కువ డెప్త్ కూడా ఏం లేదు. వీ వెంట్ వెరీ ఫార్ అహెడ్. సో మనతో పాటు రష్యన్స్ కూడా చాలామంది ఫ్రెండ్లీగానే ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనకి రష్యన్ రాదు. So I was using a translator to communicate with them.
And they were very friendly and they were enjoying their vacation in India. సో ఇదే మన షాక్స్ అండ్ ఇదే మన బీచ్ వ్యూ. మనం మార్నింగ్ వచ్చింది ఇక్కడ స్వీట్ లేక్ చూడ్డానికి కదా. సో మనం అనుకున్నాం కదా అతను చెప్పినట్టు 30 minutes or 40 minutes ట్రెక్కింగ్ చేయలేమని. సో అందుకే మేము డ్రోన్తోనే ఆ ఫుటేజ్ కూడా క్యాప్చర్ చేసాము. మీరు స్టిక్ అవ్వండి, ఐ విల్ టెల్ యూ వెన్ ఇట్ అపియర్స్. సో ఇదే అగైన్ కొంచెం టైం పాస్ చేస్తున్నాం డ్రోన్తో. పీపుల్ వేర్ ఆల్సో ఎక్సైటెడ్ అబౌట్ డ్రోన్. సో స్వీట్ లేక్ అనేది ఈ మౌంటైన్ యొక్క బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది అలాగే ముందుకు వెళ్ళామంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా లెఫ్ట్ సైడ్. సో ఇది కూడా దాటుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ముందుకు వెళ్తున్నాం అనుకో, ఐ థింక్ వెళ్ళుంటే మాత్రం బుక్ అయిపోయాం. సో మీరు రైట్ సైడ్ చూసినట్టయితే ఒక చిన్న లేక్ లాగా ఉందా అండ్ ఒక చిన్న వాటర్ బాడీ కనిపిస్తుంది విచ్ విల్ బీ గెటింగ్ టువర్డ్స్ ద సీ. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా అదే స్వీట్ లేక్. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ ఇన్ గోవా వేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ లాట్ ఆఫ్ ఫారినర్స్ వేర్ యూ కెన్ ఇంట్రాక్ట్ ఫ్రీలీ. మీరు చూసారు కదా క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది అండ్ వీ రియలీ ఎంజాయ్డ్ దిస్ బీచ్ అవుట్ ఆఫ్ ఆల్ ద బీచెస్ ఇన్ గోవా. థ్యాంక్ యూ and see you in the next video and please don't forget to subscribe.